అందరికీ నమస్కారం. విషయం మధురంకి స్వాగతం. ఈరోజు ద్రుపదుడి కూతురు పంచపాండవుల సతీ మహాపతివ్రత అయిన ద్రౌపది జననం గురించి చెప్పుకుందాం. ద్రోణాచార్యుడు తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుణ్ణి సహాయం అడగడానికి వెళ్ళినప్పుడు ద్రోణాచార్యుడు ఎవరో తనకు తెలియదని ద్రుపదుడు అవమానించడంతో ద్రోణాచార్యుడు ద్రుపదుడిపై పగ పెంచుకుని హస్తినాపురానికి తిరిగి వస్తాడు. అలా తిరిగి వచ్చిన ద్రోణాచార్యుడు పాండవులకు కౌరవులకు గురువు అవుతాడు. అటుపై గురుదక్షిణగా ద్రుపదుణ్ణి బంధించి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. అర్జునుడు భీముడు వెళ్ళి ద్రుపదుణ్ణి బంధించి ద్రోణాచార్యుడి వద్దకు తీసుకుని వస్తారు. ద్రోణాచార్యుడు ద్రుపదుణ్ణి అడగవలసిందంత అడిగి ద్రుపదుడి రాజ్యమైన పాంచాల రాజ్యంలో సగభాగం తీసుకుని మిగిలిన సగభాగం ద్రుపదుడికి ఇచ్చి పంపిస్తాడు. ఈ అవమానం తట్టుకోలేని ద్రుపదుడు ఎలాగైనా ద్రోణాచార్యుణ్ణి చంపాలని నిర్ణయించుకుంటాడు. అందుకుగాను ద్రోణాచార్యుణ్ణి చంపగలిగే కొడుకుని, అర్జునుడు అంతటి వీరుణ్ణి పెళ్లి చేసుకోగల కూతుర్ని సంతానంగా పొందాలని నిర్ణయించుకుంటాడు. తరువాత పాంచాల రాజ్యం చేరుకున్న ద్రుపదుడు ఒక యాగం చేసి సంతానాన్ని పొందాలని నిర్ణయించుకుంటాడు. అలా అనుకున్న ద్రుపదుడు యాజ ఉపయాజులు అనే గొప్ప పండితులను పిలిపించి తన కోరికను చెప్పి యాగం చేయవలసిందిగా కోరుకుంటాడు. అందుకుగాను యాజోపయాజులకు 10,000 కోట్ల ఆవులను సమర్పించుకుంటానని చెబుతాడు. యాగం చేయడానికి యాజోపయాజులు ఒప్పుకుంటారు. ఒక మంచి ముహూర్తాన యాగం చేయాలని నిర్ణయించుకుంటారు. అలా అనుకున్న సమయానికి యాగం ప్రారంభమవుతుంది. యాగం చివరన మిగిలిన హవిస్సు ద్రుపదరాజు అయిన పట్టపురాణి స్వీకరించవలసి ఉంటుంది. దానికి గాను పట్టపురాణిని రావలసిందిగా కబురు పంపిస్తారు. అయితే పట్టపురాణి అహంకారంతో తాము 10,000 కోట్ల ఆవులను ఇస్తున్నాం కాబట్టి కాసేపు వేచి ఉంటారులే అని ఆలస్యంగా వస్తుంది. అయితే యాజోపయాజులు వేచి ఉండరు. ఎందుకంటే హవిస్సుని అనుకున్న సమయంలో స్వీకరించకపోతే దాని ఫలం లభించకుండా పోతుంది. దాంతో తమకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. అందుకని యాజోపయాజులు వెంటనే ఆ హవిస్సుని అగ్నిగుండంలో పోసేశారు. అలా హవిస్సు అగ్నిగుండంలో పడగానే అక్కడ్నుంచి ఒక అందమైన యువకుడు కిరీటం కవచాలతో రథారూఢుడై అగ్నిగుండంలో నుంచి పైకి వస్తాడు. అతడే దుష్టద్యుమ్నుడు. చూడడానికి ఎంతో టీవీగా ద్రుపదుడి ఆవేశమంతా ఆ యువకుడిలోనే ఉన్నట్టు పైకి వస్తాడు. సాక్షాత్తు ఆ అగ్నిదేవుడి అంశమే దుష్టద్యుమ్నుడై పైకి వస్తాడు. అటుపై అదే అగ్నిగుండం నుంచి ముదురు రంగులో నల్లటి కురులతో కలువపూల వాసనలతో దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఒక కన్య బయటికి వస్తుంది. ఆ కన్యే ద్రౌపది. ద్రౌపది పుట్టుకతోనే యవ్వనవతిగా పుడుతుంది. ద్రౌపది జ్ఞానం అపారమైనది. గొప్ప జ్ఞానవంతురాలే కాకుండా గొప్ప అందగత్తె అని ద్రౌపదీదేవిని వర్ణిస్తారు. ఈ ద్రౌపదీదేవి సాక్షాత్తు వాయుదేవుడు భార్య అయిన భారతీదేవి. అలా అగ్నిగుండం నుంచి వచ్చిన ద్రౌపదీదేవిలో పార్వతీదేవి, యమధర్మరాజు భార్య అయిన శ్యామలాదేవి, దేవేంద్రుడి భార్య అయిన శచీదేవి, ఇంకా అశ్విని దేవతల భార్య అయిన ఉషా, వీళ్ళందరి అంశం ఉంటుంది. అలా పార్వతీదేవి, శ్యామలాదేవి, శచీదేవి, ఉష మరియు భారతీదేవి కలిసిన ఈ 5 మందే ద్రౌపది. అలా ఆ నలుగురు భారతీదేవిలో ప్రవేశించి మానవ జన్మ ఎత్తడానికి కారణం బ్రహ్మదేవుడి శాపం. అదేంటో చూద్దాం. ఒకసారి పార్వతీదేవి, శ్యామలాదేవి, శచీదేవి, ఉష కలిసి తాము నలుగురు ఒకే శరీరంలో చేరుకుని ఒకరుగా వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి పరీక్షించాలని నిర్ణయించుకుంటారు. అలా వెడితే బ్రహ్మదేవుడు తమను ఎలా పిలుస్తారో చూద్దామని అనుకుంటారు. అలా వాళ్ళు నలుగురు ఒక శరీరాన్ని పొంది బ్రహ్మదేవుడి వద్దకు వెళతారు. ఇది గమనించిన బ్రహ్మదేవుడు చూసి చూడకుండా ఉంటాడు. అలా 2 సార్లు 3 సార్లు చేస్తారు. 3వసారి కోపగించుకున్న బ్రహ్మదేవుడు ఈ నలుగురిని ఇలాగే నలుగురు ఒక్కరుగా మానవ జన్మ ఎత్తి భూమి మీద జీవించమని శపిస్తాడు. నిజానికి దేవతలకు మానవ జన్మ ఎత్తడమే ఒక దుర్లభం. ఆ విధంగా బ్రహ్మదేవుడు ఆ ముగ్గురికి 3 సార్లు భూమి మీద మానవ జన్మ ఎత్తవలసిందిగా శపిస్తాడు. ఇంకొకసారి ఈ నలుగురు తమ భర్తలతో చాలా సన్నిహితంగా
సభా మర్యాదను పాటించకుండా ప్రవర్తిస్తారు. అది చూసిన బ్రహ్మ కోపంతో ఈ నలుగురిని 4వసారి అందరూ కలిసి ఒకటిగా మానవ జన్మ ఎత్తి పరపురుషుని సంపర్కాన్ని పొందమని శపిస్తాడు. అలా శాపం పొందిన ఈ నలుగురు తాము మానవ జన్మ ఎత్తినప్పుడు ఎవరైనా తమని చెరపడితే తమ పాతివ్రత్యం పోతుంది అన్న భయంతో భారతీదేవికి భక్తితో సేవలను చేస్తారు. అటుపై భారతీదేవిని తమకు సహాయం చేయవలసిందిగా దానికి గాను తమ నలుగురిని తనలో కలుపుకొని మానవ జన్మ ఎత్తవలసిందిగా కోరుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైనా భారతీదేవికి మానవ జన్మ ఎత్తవలసి వచ్చినప్పుడు వాయుదేవుడు తప్ప మిగిలిన ఎవరూ స్పృశించలేరని దేవుడి వరం ఉంటుంది. అందువల్ల ఈ నలుగురు భారతీదేవిని ఆశ్రయిస్తారు. వాయుదేవుడు భారతీదేవిని స్పృశించినప్పుడు తమని స్పృశించినా కూడా వాయుదేవుడు స్పర్శలో ఎటువంటి దోషము ఉండదని వాళ్ళు భారతీదేవిని ఆశ్రయిస్తారు. ఆ శాపం వలన మొదటి జన్మలో విప్రకన్యగా, 2వ జన్మలో నలమహారాజు కూతురైన నలనందినిగా, 3వ జన్మలో ఇంద్రసేనగా పుట్టి మౌద్గల్య మహర్షిని పెళ్లి చేసుకుని 4వ జన్మలో ద్రౌపదిగా జన్మిస్తారు. ఇదండి ద్రౌపది జననం వెనుక కథ. ద్రౌపది యజ్ఞగుండంలో నుంచి పుట్టినందువల్ల యజ్ఞసేని అని, ద్రుపదుడి కూతురైనందువల్ల ద్రౌపది అని, ఇంకా అందమైన మరియు ముదురు రంగులో ఉండడం వల్ల కృష్ణ అని, పాంచాల దేశానికి యువరాణి అవ్వడం వల్ల పాంచాలి అని పిలువబడుతుంది. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.